హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ అయితే ఇంట్లో హెర్బల్ షాంపూ అయితే తయారు చేస్తుంది న్యాచురల్గా. సో ఇక్కడైతే కుంకుడుకాయ ఇంకా షీకాయ అయితే లాస్ట్ నైటే హాట్ వాటర్లో అయితే నానబెట్టేసింది, సోక్ చేసింది. సో ఇప్పుడైతే దాన్ని బాయిల్ చేస్తుంది. సో బాయిల్ చేసి ఇప్పుడైతే ఒక స్ట్రెయినర్ తీసుకుని దాంట్లో అయితే రైస్ వాటర్ని అయితే వడకడుతుంది అనమాట. సో రైస్ వాటర్ మన జుట్టుని స్ట్రాంగ్గా సిల్కీగా చేస్తుంది. ఇదైతే వెట్టివేరు ఇది ఇంతకుముందు ఆయిల్ వీడియోలో కూడా వేసామన్నమాట. ఆయిల్లో కూడా వేసాము, ఇప్పుడు షాంపూలో కూడా వేస్తున్నాము. ఇదైతే అలోవెరా అనేది జుట్టుకి మాయిశ్చర్ ఇచ్చి మన స్కాల్ప్ని డ్రై అవ్వకుండా చూసుకుంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ టీ పొడి, ఇంకా ఉల్లిపాయ గింజలు, ఇంకా మల్లె పువ్వులు, ఇంకా బ్రింగరాజ్, ఇంకా రోజ్మెరీ, ఇవన్నీ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇవన్నీ కూడా జుట్టుని స్ట్రాంగ్గా చేస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనమైతే ఈ షాంపూలో అయితే వాడుతున్నాము. ఇప్పుడైతే ఇక్కడ హైబిస్కస్ లీవ్స్, గోరింటాకు, నీమ్ ఇవి కూడా తీసుకుంటున్నాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే మేము మా గార్డెన్లో నుంచే కోసాము, కానీ మా గార్డెన్లో నుంచి కోసే వీడియో అయితే పెట్టడానికి టైం కుదరలేదు. ఇవన్నీ అన్నీ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకైతే ఫ్లాక్స్ సీడ్ ఇంకా మెంతులు అయితే ఉడకపెట్టాను అనమాట. సో ఇదైతే ఉడకపెట్టి తీసుకున్నాము. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్ ఇంకా మెంతులు జెల్ అనమాట. సో దీన్ని కూడా మనమైతే వాడుతున్నాము. సో మా ఇంట్లో అయితే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇదంతా తయారు చేస్తున్నాము. ఇది మా చెల్లి అనమాట. మా చెల్లికి వీడియోస్లో ఉండమంటే చాలా ఇష్టము. ఇక్కడ మా మమ్మీ అయితే ఇప్పుడు ఈ షాంపూని అయితే మంచిగా ఉడకపెడుతుంది. సో ఇప్పుడైతే దీంట్లోకి మనము చెప్పిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటున్నాము. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా వేసుకుని మంచిగా కలుపుకొని మంచిగా బాగా ఉడకనియాలి, బాగా మరగనియాలన్నమాట. సో దీంట్లో ఉన్న మొత్తం అన్ని న్యూట్రియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి. సో అప్పుడు బాగా ఈ షాంపూకి మొత్తం ఆ న్యూట్రియంట్స్ అన్నీ బాగా పడితే మనకి మంచి అన్ని న్యూట్రియంట్స్ అనేవి మనం ఎప్పుడైతే షాంపూ వాడతామో అప్పుడు ఆ న్యూట్రియంట్స్ అన్నీ మా హెయిర్కి అందుతాయి అన్నమాట. సో మీకు ఈ షాంపూ ఇంకా మేము తయారు చేసే సోప్స్, ఆయిల్స్ అవన్నీ కావాలంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడైతే ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ వేరేవి, బ్రింగరాజ్ అవన్నీ కూడా వేస్తాము. సో ఇక్కడైతే మేము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత బాగా మొత్తం అన్ని న్యూట్రియంట్స్ అయితే షాంపూలో కలుస్తాయి. సో మీరైతే ఇది స్ట్రెస్, ఇంకా పొల్యూషన్, ఇంకా డాండ్రఫ్ వల్ల అయితే జుట్టు బాగా రాలిపోతూ ఉండిద్ది. సో ఇది యూజ్ చేస్తే అవన్నీ తగ్గుతాయి కూడా. సో ఇప్పుడైతే బాగా మరిగిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని తీసుకున్నాము మనము. ఇప్పుడైతే దీన్ని మంచిగా చల్లారబెట్టాలి. సో మంచిగా చల్లారబెట్టి నెక్స్ట్ అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే మా మమ్మీ స్ట్రెయిన్ చేసుకుంటుంది. సో మొత్తం ఇదంతా ఇంకో బౌల్లోకి మొత్తం వడకట్టుకోవాలన్నమాట. సో పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల, వీటికి డాండ్రఫ్ వల్ల మొత్తం జుట్టు ఊడిపోతుంది. సో ఇది 1-2 days యూజ్ చేసి దీనివల్ల జుట్టు ఊడిపోయింది అని అయితే చెప్పొద్దు. ఇది ఒక 1 month యూజ్ చేసి చూస్తే మీకు కొంచెం రిజల్ట్స్ అయితే తెలుస్తాయి. కంటిన్యూస్ 3 months యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇదైతే ఫ్లాక్స్ సీడ్ అనమాట. మామూలుగా వడకడితే అది మొత్తం జెల్ అయితే రావట్లేదని మమ్మీ క్లాత్లో వేసి మిక్సీలో బ్లెండ్ చేసి క్లాత్లో వేసి ఇట్లాగైతే పిండుతుంది. సో ఇది మీరు ఎవరైతే ఇంట్లో టైం ఉంటుందో వాళ్ళ ఇంట్లో తయారు చేసుకోవడానికి ఈ వీడియో అయితే పెట్టాము. ఎవరైతే తయారు చేసుకోలేరో వాళ్ళైతే మీరు ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేమైతే మొత్తం ఆర్గానిక్గా న్యాచురల్గా చేస్తున్నాము. సో ఇప్పుడైతే
సో ఇప్పుడైతే బయో ఎంజైమ్ అయితే వేస్తున్నాము. ఇదైతే 3 months పట్టింది అనమాట చేయడానికి. బయట అయితే కెమికల్స్ కలిపి ప్రిజర్వేషన్ కోసం తయారు చేస్తారు బయో ఎంజైమ్. కానీ మేము ఇంట్లో న్యాచురల్గా ఎట్లాంటి కెమికల్స్ కలపకుండా ప్రిజర్వేషన్ కోసం బయో ఎంజైమ్ అయితే తయారు చేసాము. సో మీకు ఇవన్నీ షాంపూ, ఆయిల్, ఇంకా పౌడర్స్ అంటే న్యాచురల్ పౌడర్స్ అనమాట, హెల్త్కి సంబంధించినవి. ఇంకా సోప్స్, గోట్ మిల్క్ సోప్, కుంపింటాక్ సోప్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నాము. ఇప్పుడు మనం బయో ఎంజైమ్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడైతే మనము కంటైనర్స్లోకి వేసుకొని నీట్గా అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. చూడండి మంచి కంటైనర్స్లో 200 ఇంకా 500 ml బాటిల్స్లో అయితే ఫిల్ చేస్తున్నాం అనమాట. సో మీరైతే మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసినప్పుడు మేము అన్నీ మా దగ్గర ఏమేమి ఉన్నాయో మీకైతే పెడతాము. వాటిలో మీకు ఏం కావాలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో దీంట్లో అయితే మా మమ్మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసింది. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ గురించి మీకు తెలియాలంటే, మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ గురించి కూడా మేమైతే ఒక వీడియో చేసి అయితే పెడతాము. దీన్ని ఎట్లా యూస్ చేయాలంటే, 1/2 mug ఆఫ్ వాటర్లో ఒక 2 లేకపోతే 1 spoon 2 or 1 spoons ఆఫ్ ఈ షాంపూ వేసి మంచిగా మిక్స్ చేసి బాగా నుద్దాలి. అప్పుడే మనకి నురగ వచ్చిద్ది అనమాట. బాగా నుద్దితే కానీ మనకి నురగ రాదు. ఇదైతే మంచిగా మన స్కాల్ప్ అంతా క్లీన్ చేసి మంచిగా మన స్కాల్ప్ని డ్రై అవ్వకుండా ఉంచిద్ది. చాలా మంచిది అనమాట. మన ఫ్రిజెన్స్ని కూడా తగ్గించిద్ది. ఒకవేళ మేము ఇంకా పెట్టిన ఆయిల్ వీడియో మీరు ఇంకా చూడకపోతే, ఇంకా సోప్ వీడియో, షార్ట్ వీడియో పెట్టాం కదా, ఆ వీడియోస్ కూడా ఇంకా చూడకపోతే చూసేయండి. సో అవి కూడా న్యాచురల్గానే తయారు చేసాము. సోప్ వీడియో అయితే ఇంకా తయారు చేయడం వీడియో అయితే పెట్టలేదు, కానీ సోప్స్ తయారు చేసినవి అయితే ఎట్లా ఉన్నాయో చూపించాము. ఎట్లా తయారు చేస్తామో కూడా చూపిస్తాము. టైం కుదరట్లేదు. టైం కుదిరినప్పుడు ఆ వీడియో కూడా పెట్టేస్తాము. ఇప్పుడు ఆయిల్ ఇంకా ఇది కూడా పెట్టేసాము కదా. సో మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఆర్డర్ చేయాలనుకుంటే వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ గురించి అయితే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా మీకు మా వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా శాంపిల్స్ ఇస్తే వాళ్ళు కూడా వాడి బాగున్నాయని చెప్పారు. సో మీరు కూడా కొనుక్కొని వాడచ్చు. సో అయితే మంచిగా మీ ముందే ఏమి కెమికల్స్ లేకుండా అయితే కలిపి చేసాము కాబట్టి మీకు హెయిర్ ప్రాబ్లమ్స్కి, ఆల్ టైప్స్ ఆఫ్ హెయిర్స్కి అయితే ఇది మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఈ లాస్ట్లో అయితే మా మమ్మీ కుంకుడుకాయ పిప్పు ఉంది కదా, సో దాన్ని అయితే అంటులు తోమడానికి మంచిగా న్యాచురల్గా అంటులు తోమడానికి అయితే యూస్ చేసిద్ది అనమాట. దాంట్లో ఏమైనా కలుపుతున్నామా, ఎట్లా యూస్ చేసిద్ది అని చెప్పి కూడా దీని మీద కూడా ఒక వీడియో చేస్తాము. సో మీకు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గాయ్స్. సో ఇట్లాంటి మంచి న్యాచురల్ హర్బల్ వీడియోస్ కోసం మన వీడియోస్లో టచ్లో ఉండండి. బాయ్ గాయ్స్.